నమస్కారం. ఆడవాళ్ళు వేసుకునే జడ గురించి మన పెద్దవాళ్ళు చాలా బాగా వివరించడం జరిగింది. ఇప్పుడైతే జడలు వేసుకునే వాళ్ళు చాలా తక్కువ మంది కనిపిస్తారు. కొన్ని సంవత్సరాలు వెనక్కి వెళితే అంటే ఒక 15, 20 సంవత్సరాలకు పూర్వము అందరూ కూడా జడ వేసుకునేవాళ్ళు, లేదంటే కొప్పు కట్టుకునేవాళ్ళు. కొప్పు అంటే జుట్టంతా వెనక్కి అనుకొని పైన ముడి వేసుకోవడం. దీనికి ఒక్కొక్క దానికి ఒక్కొక్క అర్థం తెలియజేసేది. 2 జడలు వేసుకున్నారనుకోండి, ఆ అమ్మాయికి వివాహం కాలేదు, అవివాహిత అంటే పెళ్లి కాని యువతి అని తెలిసేది. ఒక్క జడ వేసుకుంటే ఆవిడ వివాహిత అంటే ఆమెకు పెళ్ళయింది అని అర్థమయ్యేది. కొప్పు కట్టుకుంటే ఆవిడ సంతానవతి అంటే పిల్లలున్నారు, పిల్లల తల్లి అని తెలిసేది. అలాగే జడ వేసుకున్నా కొప్పు కట్టుకున్నా కూడా జుట్టును 3 పాయలుగా చేసి అల్లుకొని వేసుకునేవాళ్ళు. ఇక్కడ ఒక్కొక్క పాయకు ఒక్కొక్క అర్థం చొప్పున 3 అర్థాలు చెప్పబడ్డాయి. అవి ఏమిటంటే, మొదటిది ఈశ్వరుడు, జీవుడు, ప్రకృతి. ఇది ఆధ్యాత్మిక పరంగా చెప్పడం జరిగింది. సత్వగుణము, రజోగుణము, తమోగుణము. ఇది ప్రకృతి పరంగా చెప్పడం జరిగింది. మూడవది తాను, తన భర్త, తన సంతానం. ఇది కుటుంబ పరంగా, సామాజిక పరంగా చెప్పడం జరిగింది. ఇలా ఆడవాళ్ళు వేసుకునే జడకు సంబంధించిన చిన్న విషయాన్ని ప్రపంచంలో ఎక్కడ కూడా ఇంత బాగా వివరించినట్లు మనకు తెలియదు. కానీ ఇదే మన సనాతన భారతీయ సంప్రదాయం యొక్క గొప్పతనం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. 10 మందికి తెలవాలి అంటే షేర్ చేయండి. మంచి మంచి వీడియోలు మిస్ కాకుండా చూడాలి అంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.